అందరికీ ప్రభు అయిన శ్రీ యేసయ్య శ్రేష్ఠ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని తలస్తున్నాను. ప్రభు కృపను బట్టి మరి ఒక ప్రాయము ఈ రీతిగా మీ ముందుకు రావడం గల కారణము సింగనామల మణికంఠ స్వామి. సో దీని గురించి మాట్లాడుకొని పోయే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటి అని అంటే, దీంట్లో కొన్ని మాత్రమే మూవీస్కి సంబంధించినవి లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవి కొన్ని ఫన్నీ రిలేటెడ్ మీమ్స్ మధ్యలో యాడ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక కారణం ఉంది, దానికి కూడా చెప్తాను చూడండి. అది ఎందుకనంటే ఈ సింగనామల మణికంఠ స్వామికి మూవీస్ చూసే హ్యాబిట్ చిన్నప్పటి నుండే ఉంది. అలా నాకు చిన్నప్పటి నుంచి సినిమా అన్నది ఈ టీవీకి సంబంధించి థియేటర్ సంబంధించి నాకు మామూలు విషయం. అంటే ప్రతిరోజు నేను అది చెయ్యాలి అంతే, నాకు మామూలు విషయం. సో రీసెంట్గా కూడా దురంధర్ సినిమా చూడలేదు అన్నట్టు దాన్ని కవరింగ్ చేస్తూ ఉన్నాడు, కన్విన్స్ చేస్తూ ఉన్నాడు. మార్చ్ 31 నుంచి మార్చ్ 31 అంటే 1 తారీఖున కోర్టు వాయిదా ఉందండి. 31 వచ్చాడు ఆయన. 31 సినిమాకి వెళ్ళాం మేము దురంధర్కి. ఇప్పుడు దురంధర్ సినిమాకి తీసుకెళ్ళామండి. ఇప్పుడు ఆయన చిన్నపిల్లడు కాదు కదా, మీరు రమ్మన్న వెంటనే వచ్చేయడానికి టికెట్లు బుక్ చేయమని చెప్పింది ఆయనే. చూస్తే ఇంతకీ ఏమైంది, దురంధర్ తెలుగులో లేదు అంటే తెలుగులో డబ్బు అవ్వలేదు అప్పటికి. ఇంకా అంటే 1 వీక్ తర్వాత తెలుగులో రిలీజ్. అయితే 31న మూవీకి వెళ్ళాం. అయిపోయింది. వెళ్ళినప్పుడు కూడా పాప పక్కన కూర్చోడానికి ట్రై చేశాడు, నేను కుదరనివ్వాల. సో తన స్టైల్లోనే తనకు కూడా ఇస్తే బాగుంటుంది కదా అన్న ఇంటెన్షన్తో ఈ మీమ్స్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటివి వినడం మాకు ఇష్టం లేదు, మాకు వద్దు బ్రదర్ అనుకున్న వాళ్ళు మీరు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు. ఇది వాక్య రిలేటెడ్ కాదు, వాక్యానికి సంబంధించింది కాదు కాబట్టి దానికి సంబంధించిన వీడియో అయితే నేను అలాంటి వాటిని నేను పెట్టను ఎక్కడ. సో కౌంటర్ వీడియోస్ కాబట్టి, అది కూడా ఈ సింగనామల మణికంఠ స్వామి ఈ సినిమాల పిచ్చి ఉంది కాబట్టి ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అంతేగాని మన ఈ సింగనామల మణికంఠ స్వామి మాట్లాడినట్టు నేను బూతులు మాట్లాడడం, మొండ మోపి, పోరంబోకు, చెత్త, ఇంకా గలీజ్ కానీ మాట్లాడుతుంటాడు కదా, అలాంటివి మాట్లాడండి. డోర్ క్లోజ్ లేదురా, డోర్ ఓపెన్ లో ఉంటారా? డోర్ ఓపెన్ సరే ఇప్పుడు డోర్ క్లోజ్ లో ఉంది. ఎంతసేపు 3 నిమిషాల్లో చెప్పాడు ఎవరు? అయితే ఆ మొండను కూడా తీసుకో లైన్ లోకి. ఆ మొండను కూడా తీసుకో. లేడు ఇప్పుడు. ఆ మొండను కూడా తీసుకో బయటికి. నీలాంటి షుగర్ వచ్చిన నా కొడుకు కూడా 3 నిమిషాలు. సో ముందే చెప్తున్నాను, కొన్ని ఉంటాయి అంతే, అవి కూడా ఫన్నీగానే ఉంటాయి. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. మంచిది. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే, మన ఈ టైటిల్ చూశారు కదా, టైటిల్ చూసినట్లు ఏంటి బ్రదర్ ఈ బిల్డప్ తోడేలు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. ఇప్పుడు కొన్ని క్లిప్స్ని ప్లే చేస్తాను, దాన్ని బట్టి మీరే చెప్పండి మనోడు బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ తోడేలా కాదని మీరే చెప్పండి. ఎలా జానపద వ్యక్తిని ఎదుర్కోవాలి? సిద్ధాంతపరంగా ఎదుర్కొంటారా? సూర్యుడు ఇటువైపు నుంచి లేవాలి, పడమటి నుంచి లేవాలి. జానపల్ని సిద్ధాంతపరంగా ఎదుర్కోవాలంటే అది జరగదు. పైగా మన చదువులేమో 4వ తరగతి 6వ తరగతి 10th ఫెయిల్, సాధ్యమే పని కాదు. వాక్యం తప్పు చెప్తున్నాడు అని ఏమైనా నిరూపిద్దామా? అయ్యే పని కాదు. జానపల్ ఏదైనా దాన్ని ఇదే చెప్పాడు అంటే దాన్ని కాదని చెప్పడానికి అంత సినిమా లేదు. మరలా కాకపోతే అన్న మీరు మీ గురించి గొప్ప చెప్తున్నారు అని అతిశయోక్తి కాకపోతే అంగీకరించగలిగితే, నేను నాస్తికులు కానీ, హేతువాదులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రైస్తవేతరులు క్రైస్తవ పాస్టర్ల మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇంకా మిగిలింది అంటే అది జానపల్ బట్టే మిగిలింది. ఇంకా అటువైపు ఉన్నారు కొంతమంది పాస్టర్లు, నిజం పక్షాన్ని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నిష్పక్షపాతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తప్పును తప్పు అంటారు, ఒప్పును ఒప్పు అంటారు, ఎవరిని పట్టించుకోరు అనేటువంటి ఒక భావన మిగిలిందంటే, ప్రవీణ్ పగడాల గారి మరణం దగ్గర నుంచి ఈ రోజు వరకు మిగిలింది అంటే అది జానపల్ వల్లే. మీరు ఎదురాడుతుంది, మీరు పోరాడుతుంది, మీరు పోల్చడానికి ప్రయత్నం చేస్తున్నది బైబుల్ని, దేవుని వాక్యాన్ని. నేనేమి అడ్డు పెట్టుకోవట్లే. మీరు నన్ను అనొద్దు, నన్ను అంటే బైబుల్ అన్నట్టు అని అడ్డు పెట్టుకోవట్లేదు. నిజంగా చెప్తున్నాను. కాబట్టి మీరు కావాలని సృష్టిస్తున్నటువంటి అబద్ధాలు బైబుల్ వ్యతిరేకంగా. ఎప్పుడు అన్నారు బయట వ్యక్తులు అన్నారు, ఉన్నది ఒకడే అటువైపు, వాడు లేకపోతే నేను మీ బతుకు ఏంటి అని ఎవరు కామెంట్ చేశారు అప్పట్లో నా గురించి. ఒకడున్నాడు బైబిల్ పక్షాన్ని పోరాడేవాడు, వాడిని కూడా లేకుండా చేస్తున్నారనుకో మీ బతుకు ఏంటి అనేటట్టుగా బయట హైందవులు కామెంట్ చేశారు ఒకసారి మీడియాలో, సోషల్ మీడియాలో. మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోలు చూసేసి ఇంత మించి బైబిల్ కాలేజ్ లేదని చెప్పాను అంతే కదా. ఈ మాట నేను ఏమనుకుంటారు అంటే, నీ ఛానల్ బైబిల్ కాలేజీకి మించింది. 100 బైబిల్ కాలేజ్ పక్కన పెడితే ఎంతో, మన ఛానల్ చూస్తే
ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వాక్యం నేర్చుకుంటున్నారు అంటే వచనానికి వాక్యాన్ని నేర్చుకుంటున్నారంటే పాస్టర్ జాన్ పాల్ జేపీ అనేది బ్రాండ్ ఈరోజు ఏపీ తెలుగు రాష్ట్ర జేపీ పాస్టర్ జాన్ పాల్ అనేది బ్రాండ్ ఈరోజు క్రైస్తవ్యంలో బ్రాండ్. తప్పుడు బోధనని ఎదిరించే విషయంలో కానీ, అబద్ధ బోధకులను ఎదుర్కొనే విషయంలో కానీ, క్రైస్తవం కోసం పోరాడే విషయంలో కానీ లెక్క చేయకుండా ఆ రోజు ప్రవీణ్ పగడాల విషయంలో మొత్తం క్రైస్తవం అంతా ఒకటైతే ఒక్కడినే ఎదురుగా నిలబడి ఎదుర్కొన్నా అది అబద్ధమని నిజమేంటో ప్రపంచానికి తెలియజేసేటువంటి ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ పౌరుషము ప్రపంచం చూసింది. జేపీ అనేవాడు ఒక బ్రాండ్ క్రైస్తవ్యంలో క్రిస్టియన్. చూశారు కదా, బిల్డప్, సెల్ఫ్ డబ్బా, నేనే వీరుణ్ణి ధీరుణ్ణి క్రైస్తవ్యాన్ని అబ్బో నెక్స్ట్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను ఒక ప్రవక్తగా నియమించాడు, దిక్కుమాలిన లాజిక్లు అన్నీ చెప్పి ఈయన లేకముందు మరి క్రైస్తవ్యం అంతా ఏమైపోయింది, ఎండిపోయిందా? ఈయన పుట్టకముందు క్రైస్తవ్యం అంతా ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయింది? భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు, దినకరణం గారు, ఒక దేవదాసయ్య గారు, ఏసన్న గారు, భక్త సింగ్ గారు, ఇలా ఎంతోమంది తెలుగు 2 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించి క్రైస్తవ్యం అంటే ఏంటో తెలిసేలాగా చాలా విస్తరించేలా చేశారు కదా. కానీ ఈయనేమంటాడంటే, నేను సంఘ సంస్కర్తను, నన్ను బట్టే క్రైస్తవం ఈరోజు నిలబడింది, నన్ను బట్టే ఈరోజు ఇలా అన్యులు కావచ్చు లేకపోతే మతోన్మతులు కావచ్చు నోరు మూసుకొని కూర్చున్నారు అని సెల్ఫ్ డబ్బా కొట్టుకొని తీరా ఎంతవరకు దిగజారిపోయాడనంటే, జేపీ అంటే బ్రాండ్ అంట. జేపీ అంటే బ్రాండ్. బ్రాండ్ ఏ బ్రాండ్? ఇప్పుడు కనపడుతున్న బ్రాండ్ ఏం బ్రాండ్? అది జాన్ పాపాలు అనేది బ్రాండ్ కదా. సరే, ఇంతకీ ఈ దిక్కుమాల లాజిక్ ఏంటో వీడు అని అంటున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే దగ్గర నా ఏజ్ అంతే అని నేను విన్నాను. సో కాబట్టి వీడు అని సంబోధిస్తే మీరేం తప్పుగా అనుకోకండి. ఈయనతో మాట్లాడడం కంపేర్ చేస్తే నేను చాలా మర్యాదగా మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నా. మంచిది. అయితే వీడి దిక్కుమాల లాజిక్ ఏంటో ఏమో తెలియదు, కానీ ఏసన్న గారు 4వ తరగతి చదువుకున్నాడు, లేదా మరొక బోధకుడు 6వ తరగతి చదువుకున్నాడు, వీళ్ళందరూ చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి ఏం తెలియదు అని అంటున్నాడు కదా. ఈ సింగనామాల మణికంఠ స్వామి లెక్క ప్రకారము, నేను విన్నదాని ప్రకారము బీ ఫార్మసీ ఏదో చేసినట్టున్నాడు. సో బీ ఫార్మసీ కంటే ఎం ఫార్మసీ లేకపోతే అంతకంటే పై చదివిన వాళ్ళు ఎవరైనా సరే బైబిల్ని పట్టుకొని నేను నీకంటే ఎక్కువ చదివాను కాబట్టి నేను ఏది చెప్పినా సత్యమే, నువ్వు నమ్మాల్సిందే, నోరు మూసుకొని వినాల్సిందే, ఎందుకంటే నువ్వు తక్కువ చదివావు కాబట్టి నాకంటే అని అంటే సత్యం అసత్యం అయిపోతుందా? ఇది ఏం దిక్కుమాల లాజిక్ రా నాయన, ఇది నాకు అర్థం కాదు. సరే మంచిది, నువ్వేదో పెద్ద చదివానని ఫీల్ అయిపోతున్నావు, నా అంత జ్ఞాని లేడు, నా అంత ధీరుడు లేడు, నా అంత సూర్యుడు లేడు అంటున్నావు కదా. ఏసన్న గారు కావచ్చు, భక్త సింగ్ గారు కావచ్చు, సాధు సుందర్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళు చదువుకున్న తక్కువ చదువులే అనుకుందాం, తక్కువ చదువులే, ఓకేనా. వాళ్ళు కొన్ని లక్షల మందిని ప్రభు ప్రేమని రుచి తెలిసేలాగా చేసి ప్రభు పాదాల దగ్గర తీసుకొని వచ్చారు. ఆత్మను రక్షించే పనిలో అనేకులను దేవుని దగ్గర నడిపించారు కదా. మరి నువ్వు ఎంత చదువుకొని మరి నువ్వు ఏం చేసావు? నువ్వు పొడిచింది ఎంత? నువ్వు ఎంతమంది సేవకులను తయారు చేసావు? నువ్వు ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు? ఎన్ని ఆత్మలను నువ్వు రక్షించేలా చేసావు? లాజిక్ లేదు, ఏం లేదు. ఏం లాజిక్ లేని మాటలు మాట్లాడుతూ ఉంటావు నువ్వు, రైట్. అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఎంచుకున్నాడు అని. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఎంచుకున్నాడని ఒక వాక్య భాగం ఉంది కదా. అయితే నేను జ్ఞానిని, నేను తుప్పు, నేను తురుముని తోపుని అనుకుంటూ ఉంటావు కదా. ఇంతకీ నువ్వు జ్ఞానివా? ఒకవేళ జ్ఞానివైతే ఈ వాక్య భాగం ప్రకారము నీలాంటి వాళ్ళని సిగ్గుపరచడానికి నాలాంటి వెర్రోళ్ళని ఎంచుకుంటాడు దేవుడు. ఏసన్న గారు లాంటి వెర్రోళ్ళని ఎంచుకుంటాడు, భక్త సింగర్ లాంటి వెర్రోళ్ళని ఎంచుకుంటాడు. ఇప్పుడు చెప్పు, ఒకవేళ ఇప్పుడు నువ్వు వెర్రోడివి, లేదు నేను కూడా జ్ఞానిని కాదు, నేను కూడా వెర్రోడిని అని అంటావా? అలాంటప్పుడు నువ్వు ఎందుకు వేలెత్తి చూపిస్తున్నావు ఇతరులని? నువ్వు 4వ తరగతి, నువ్వు 6వ తరగతి, నువ్వు 7వ తరగతి అని. అయితే ఈ తోడేలు గురించి అసలు నేనేనండి ఎక్కువగా ఎక్స్పోజ్ చేసింది. ఈ తోడేలు భయంకరమైన తోడేలు, ఈ గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఇదే, వేరేది ఏదో కాదు, మీరు జాగ్రత్త పడండి అని చెప్పేసి నేను చాలాసార్లు నా వీడియోల ముఖంగా నేను హెచ్చరించాను. కానీ ఎవరు వినలా, పట్టించుకోలేదు. చెప్తున్నాడు ఏదో అనుకున్నారు. కానీ ఈరోజు రియాలిటీ బయటకు వచ్చింది. దేవుడు దెబ్బ కొడితే ఎలా ఉంటుందో రుచి చూశాడు మనోడు. దేవుడు దెబ్బ కొడితే కావాలని మనుషులు కొడితే ఎంత అండి, మనుషులు కొడితే ఎవరికేం కాదు, కానీ దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. కోలుకోలేని దెబ్బ కొడతాడు దేవుడు. వీడేంటంటే ఆ దేవుడిని అడ్డం పెట్టుకొని ఇంకా బతుకుతూ ఉన్నాడు. ఇంకా గుడ్డి భక్తులు, ఇంకా గుడ్డి ఏమంటారు తోడేళ్ళు, ఇవన్నీ ఇంకా ఫాలో అవుతూ ఉన్నాయి, రైట్. అయితే ఇవిని ఎక్స్పోజ్ చేశాను నేనే. ఇగో దశమ భాగాలు కానుకలు తీసుకొని కూడా తీసుకోలేదు అన్నట్టు చేస్తున్నాడు బాబు, వీడు అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధములకు జనకుడు, జాగ్రత్త అని చెప్పాను. ఎవడు వినలేదు. ఆ కారు కావచ్చు, ఐఫోన్లు కావచ్చు, ఆ స్పెట్స్, వాడున్న లగ్జరీ లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.
అందరినీ బెగ్గర్ 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 అనే వీడు ఆఫ్లైన్ బెగ్గర్, సీక్రెట్ బెగ్గర్ అని నేను చాలాసార్లు చెప్పాను, ఎవడ వినలేదు, పట్టించుకోలేదు. అయితే భాను మేకల బ్రదర్ జర్నలిస్ట్గా మనందరికి తెలిసిందే. ఆ జర్నలిస్ట్గా ఉండి తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఆ క్రమంలో తనని లేనిపోని రీతిగా ఈ ఆఫ్లైన్ బెగ్గర్ ఏం చేశాడంటే ఆన్లైన్ బెగ్గర్ అని భాను మేకల్ని ఎత్తిబెడిచి మాట్లాడడము, దాన్ని ఇన్సల్ట్గా మాట్లాడడము అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటి బ్రదర్ మీరు అలా అంటారు, ముందు భాను మేకలనే ముందు మాట్లాడింది ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో జాన్ పాల్ని అని అంటారేమో. ఇప్పుడు భాను మేకల బ్రదరు కంప్లీట్గా క్రిస్టియనా, సంపూర్తి క్రిస్టియనా? కాదు కదా. ఆయన ఒక పాస్టరా, సేవకుడా? కాదు కదా. నీకెందుకు మరి అంత? ఎందుకనంటే ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి అనేసేయాలి, అలా ఉంటుందిలే, నన్ను వెంబడించి గుడ్డి భక్తున్నారు కదా వాళ్ళు ఫాలో అవుతారులే అని, అంత మించి ఏం లేదు అక్కడ. రైట్, ఇంకా విషయంలోకి వస్తే మనోడు చేసే బోధలని ఎలా ఉంటాయి అంటేనండి, నేను ఇంతకుముందు వీడి మీద చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఏమైందంటే క్రైస్తవుడు ఒక బైబిల్లో కానుక తీసుకోవడం తప్పు, అది ఒక బొచ్చ, బైబిల్ని బొచ్చగా వీడు పోల్చినప్పుడు దాన్ని కూడా ఖండిస్తున్న ఒక వీడియో చేశా. అది చేసినప్పుడు ఏమన్నాడంటే నేను ఇలా మాట్లాడను, నేను ఇలా చేయను, బొచ్చగా నేను మాట్లాడలేదు, నేను నా వీడియోస్కి నేను అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా నేను మానిటైజ్ కూడా చేయలేదు, నేను అంత జెన్యూన్గా యథార్థంగా సేవ చేస్తా అని చెప్పిన వీడే ఈరోజు వాడి వీడియోస్ అన్నిటికీ మానిటైజేషన్ పెట్టుకొని యాడ్స్ వచ్చేలా చేసుకున్నాడు. ఒకప్పుడు వీడియో చెప్పాడు, అలా వీడియోస్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఆ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, అందువల్ల నేను మానిటైజేషన్ చేయలేదు, నేను యథార్థవంతుడిని, నేను పెద్ద సొద్దపోసన అన్నట్టు మాట్లాడిన వీడు ఇప్పుడు మళ్ళీ అదే ఛానల్స్కి మానిటైజేషన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎవడ బిచ్చగాడు ఇప్పుడు, ఎవడ బెగ్గర్? రైట్, అయిపోయిన తర్వాత ఇతని కింద నమ్మకస్తులుగా ఉండేవాళ్ళు కొంతమంది, రవీంద్ర కావచ్చు, శివారెడ్డి గారు కావచ్చు, హానోక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నాతో మాట్లాడారండి బాబు, కాల్స్ చేసేవాళ్ళు, వస్తావా మనతో మాట్లాడతావా, డిబేట్ చేస్తావా, మాతో మాట్లాడతావా, తుప్పు తురుము దుమ్ము దులిపేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందిరా అనంటే మేము నమ్మింది, మేము వెంబడించింది నిజమైన గొర్రెని కాదు, కాపరిని కాదు, అదొక తోడేలు అని అర్థమైంది కాబట్టి అందరూ వదిలేశారు. అయినా వీడు కొవ్వు తగ్గిందంటే ఇంకా తగ్గలేదు. మరొకటి ఏంటి అని అంటే మన ఫోటోలు పెట్టుకొని, ఇతర ఛానల్ వాళ్ళు మన ఫోటోలు పెట్టుకొని అందరూ చూస్తారు కదా, ఒక 4 చిల్లర డబ్బులు పడతాయి అని చెప్పేసి వీళ్ళు ఇలా చేస్తున్నారని నంగానాచి మాటలు మాట్లాడుతున్నాడు, పెద్ద సొద్దపోసు మాటలు మాట్లాడుతున్నాడు. అసలు వీడి మొహం ఎవరికన్నా తెలుసా? వీడు పెద్ద సెలబ్రిటీయా? వీడి గురించి అసలు ఎవరికన్నా తెలుసా? ఏసన్న గారు గురించి గనక వీడు ఎలిగేషన్ వేయకపోతే, వీడు పెద్ద పెద్ద సెలబ్రిటీ పాస్టర్లు అందరు ఫోటోలు వేసుకొని ఈయన తప్పు చేస్తున్నాడు, ఆయన తప్పు చేస్తున్నాడు, అది తప్పు, ఇది తప్పు, వాళ్ళ పర్సనల్స్, వాళ్ళ కూతుర్ల మీద, వాళ్ళ భార్యల మీద ఇలా ఎంత దరిద్రంగా మాట్లాడబట్టే కదా వీడు ఎవడో తెలిసింది. మళ్ళీ వీడి కవరింగ్ ఏంటంటే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, అందరికీ శిష్యులు ఉంటారు, నాకేమో శత్రువులు ఎక్కువ ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు ఒక సామెత చెప్తారా, అందుకే వినాలి. వీడి మొహాన్ని ఎవడో చూడ్డని ఎవరొకరు ఫోటో పెడతాడు, శాలేం రాజు గారితో, ఏసన్న గారితో, మరొకరు ఇట్లా ఫోటోలు పెడితేనే ఈరోజు జాన్ పాల్ అనేవాడు ఎవడో తెలిసింది. దీనికి ఎంత బిల్డప్ అని అంటే మన ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళు 4 చిల్లర డబ్బులు వస్తాయి అని అందుకు వెళ్ళి వాళ్ళు చేస్తారని, వీడి చిల్లర బతుకు ఇప్పుడైతే పెద్ద షో చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు వీడి మొహం ఎలా ఉంది, ఒకప్పుడు వీడి వీడియోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒకసారి కంపేర్ చేసుకొని మీరే చూడండి. రైట్, మరొకటి ఏంటి అని అంటే ఒకప్పుడు మనోడు ఏం చేశాడంటే విజయప్రసాద్ రెడ్డి గారు తన చర్చిలోనే సంఘంలోనే ఎక్కడనో భాషా సినిమా ఒకటి వేసి దాన్ని చూపిస్తూ ఇది యేసుక్రీస్తు ప్రభు అని గురించిన స్టోరీని అని ఏదో చెప్తూ ఉంటే మనోడు ఇంకా చూసుకొని నరాలని తెంపేసుకొని సంఘంలో మూవీ వేశారు, అది ఇది తొక్క తోటకూర, ఎందుకంటే ఇంత దొరికినట్టు చాలు పెంట చేసేస్తాడు మనోడు. అలాంటిది ఇప్పుడు ఎంతగా దిగజారిపోయాడనంటే సినిమాలు చూస్తే తప్పేముంది, నా బిడ్డలకి సినిమాలు చూపిద్దాం అనుకుంటున్నాడు, వచ్చి నష్టం ఏంటి, వాళ్ళకి జ్ఞానం లేకుండా పోతుందేమో, అందరిలాగా కాకుండా వాళ్ళని కొంచెం ఏమైనా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నానేమో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తున్నానేమో. పనికి మళ్ళీ నేను చూపించు, నువ్వు ఎట్లా దరిద్రుడిగా తయారయ్యావు, వాళ్ళని కూడా దరిద్రుడిలా తయారు చేద్దాం అనుకుంటున్నావా? ఎందుకట్లా? అప్పుడేమో విజయప్రసాద్ రెడ్డి మీద తామ్ ధూమ్ అని ఎగిరాడు. ఇప్పుడేమో సిగ్గు లేకుండా ఆ దురంధర్ సినిమాకి వెళ్ళి ఒకసారి కాదు 2 సార్లు ఏంటి బ్రదర్ మీరు ఎలా అంటారేంటి, దురంధర్ సినిమా మా అన్న చూడలేదు అనుకుంటున్నారా? ఒరే రేడి, నాకు తెలుసు ఆయన పిల్లతోడేలారా, మీరు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు, కింద కూడా కామెంట్స్ కొడతా ఉంటారు, నాకు తెలుసు మీలాంటి వాళ్ళ కోసమే. ఇప్పుడు పెడతాను ఆడియో, మీరు వినండి. ఎవరింటికి వెళ్ళి ఎక్కడ పత్యాపారం చేశాడో, ఏం చేశాడో అక్కడ పెడతాను, ఒకసారి వినండి ఒకసారి. మార్చ్ 31 నుంచి మార్చ్ 31 అంటే 1st తారీఖున కోర్టు వాయిదా ఉందండి, 31 వచ్చాడు ఆయన.
31నే సినిమాకి వెళ్ళాం మేము దురందర్కి. ఇప్పుడు దురందర్ సినిమాకి తీసుకెళ్ళామండి. ఇప్పుడు ఆయన చిన్నపిల్లడు కాదు కదా, మీరు రమ్మన్న వెంటనే వచ్చేయడానికి. టికెట్లు బుక్ చేయమని చెప్పింది ఆయనే. చూస్తే ఇంతకీ ఏమైంది, దురందర్ తెలుగులో లేదు. అంటే తెలుగులో డబ్బు అవ్వలేదు అప్పటికి, ఇంకా అంటే 1 వీక్ తర్వాత తెలుగులో రిలీజ్. అయితే 31న మూవీకి వెళ్ళాం. అయిపోయింది. వెళ్ళినప్పుడు కూడా పాప పక్కన కూర్చోడానికి ట్రై చేశాడు, నేను కుదరనివ్వాల. సో నాకు ఇంకా కోపం పెరగడం మొదలుపెట్టింది. అయినా కానీ అన్నీ ఓర్చుకొని ఏంటి అని అడిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను వాయిస్ రికార్డర్ పెట్టాను. వీళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం విన్నారా? ఒరే అంధభక్తులారా, కనీసం ఇప్పుడైనా ఇలాంటివన్నా విన్న తర్వాత మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? ఒక సెలబ్రిటీని కానీ, ఒక మనిషిని కానీ, ఒక పాస్టర్ని కానీ ఎప్పుడు విగ్రహంగా చూడకూడదు. బెరయా సంఘస్థులు ఏం చేశారు? వాళ్ళు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయో లేవో అని చెక్ చేసేవాళ్ళు. మీ అన్న ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మడం కాదు. వాక్యాన్ని పరిశోధించండి, పరీక్షించండి, నేర్చుకోండి. ఈ మనుషులు ఈ భక్తి ఏంట్రా, ఈ పిచ్చి ఏంట్రా, మీకు నాకు అర్థం కాదు. రైట్. ఇంకా ఈ త్రిష విషయంలో రాజమండ్రి దగ్గర ఒక ఇష్యూ నడుస్తుంది. ఎవరైనా బాధితులు బయటకు వచ్చారా, ప్రూఫ్స్ వచ్చినాయా, ఈయన శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు కదా. అరే నువ్వు ఎట్లరా నాయన, నేను జ్ఞానిని, తూపుని, తురిముని, తోపుని, నేనే ఏకైక 2 రాష్ట్రాలకి మగాడిని అన్నాడు. ఎట్లా చెప్పుకుంటున్నాను అన్న, ఇంత తెలివి తక్కువడివి. ఇప్పుడు బాధితులు అంటే అమ్మాయి వచ్చి బయటకు మాట్లాడాలా? అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలా? వాళ్ళ తల్లి బయటకు వచ్చి తన ఆవేదన తెలుపుతుంది కదా. ఆ చెప్పడాన్ని బట్టే కదా కొన్ని ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చాయి. ఆమె బాధితురాలు కాదా? ఆమె తన కూతురుని పోగొట్టుకున్న బాధితురాలు కాదా? నువ్వు ఏమి జ్ఞానివో నాకు అర్థం కాదు. నేను వెంబడించే ఆ గుడ్డి భక్తులు ఏం జ్ఞానో నాకు అర్థం కాదు. ఆమె కూడా ఒక బాధితురాలే కదా, తన కూతురుని పోగొట్టుకున్న బాధితురాలే కదా. వచ్చి ఇట్లా ఆడియో రికార్డ్స్ బయటకు వచ్చినాయి అంటే మరి బాధితురాలే కదా. అది లెక్కలోకి రాదా? నీ గుడ్డి భక్తులేమో అన్న ముందే చెప్పాడు కదా, అన్న సినిమా చూడొచ్చు అంటే చూడొచ్చు, చూడకూడదంటే చూడకూడదు. మా అన్నే మాకు ఏమనుకుంటున్నారు మీరు? మా అన్ననే మాకు. వీళ్ళే ఒకప్పుడు ఏమన్నారంటే శాలేం రాయ్ గారి గురించి, పూల గురించి మాట్లాడితే వీళ్ళందరూ విగ్రహారాధన లాగానే మనుష్య ఆరాధన చేస్తున్నారు, మనుషుని ఆరాధిస్తున్నారు, అందుకే అని. ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు అదే, మీరందరూ చేస్తున్నది అదే దరిద్రం. మేము ఎక్కడ ఏ మనిషిని కూడా వెనకేసుకొని వచ్చి మాట్లాడి మేము వాళ్ళనే మోసి చేసింది ఏమీ లేదు. మీకులాగా ఆ తప్పు చేస్తున్నా, దొరుకుతున్నా, కనబడుతున్నా ఇంకా భజన జానుపాలన్నా. ఏ బుర్ర బుద్ధి, కొంచెం బైబిల్ చదవండి. అరే నాకు అర్థం కాక అడుగుతాను. జాన్ పాల్ అన్న తీసుమార్కను, జాన్ పాల్ అన్న తుప్పు, జాన్ పాల్ అన్న తోపు అంటే జాన్ పాల్ బ్రదర్ రాకముందుకు మీరు ఎవరు బైబిల్ చదవలేదరా? మీకు ఎవరికి వాక్యం తెలీదా? అంటే నామకార్థంగా ఉన్నది ఎవరు? మీరు కదా. మీరు బైబిల్ చదవక, మీరెప్పుడు అది అర్థం కాక, మీరెప్పుడు దాన్ని వాక్య పరిశోధన చెయ్యక, ఆయన వాడేదో వచ్చి అది చెప్పినందుకు అంత ముందుకు బైబిల్ ఎవరు చెప్పనట్టు ఆ సత్యము అది ఎవరికి తెలియనట్టు ఇంత షో చేస్తారు ఎందుకు మీరు? కొంచెం వాడండి రా నాయన. ఇంతకీ ఈ రాజమండ్రి అమ్మాయి ఎవరు, ఏంటి కథ అని అంటే, వీడి దగ్గర ఉన్న ఒక పెద్ద లూజ్ ఏంటంటే, లేదా వీడి దగ్గర ఉన్న ఒక పెద్ద ఏమంటారంటే వీక్నెస్ ఏంటి అని అంటే, వాడి దరిద్రాన్ని వాడే బయటకు పెట్టుకుంటాడు, వాడి దరిద్రాన్ని వాడే ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉంటాడు. వీడు పెద్ద 6 జిల్లాల అందగాడైనట్టు వాళ్ళ అమ్మ చెప్పిందంట, నువ్వు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా పర్లేదు, నా కూతురుని తీసుకో అయ్యా, నా కూతురుని తీసుకొని పెళ్లి చేసుకో అంటదంట. వాళ్ళ అమ్మనే ప్రోత్సాహపరిచిందంట ఈ సార్ గారిని, ఈ 6 జిల్లాల అందగాడిని వాళ్ళ అమ్మని ప్రోత్సాహపరిచిందంట. ఏ తల్లైనా, భూప్రపంచం మీద ఏ తల్లైనా కానీ అలాంటి, సరే ఎంత కసాయి తల్లైనా కానీ అలా చేస్తుందా? అలా చేసిద్దా? వీడి చెప్పడం మీరు గుడ్డి గొర్రెలాగా అవునన్నా సూపర్ అన్న అంటావు. సరే ఆమె ఏదో చెప్పింది. ఈ త్రిష అనే అమ్మాయి కూడా నీకు కొంచెం క్లోజ్ అయింది. నువ్వు చేయాల్సిన పని ఏంట్రా? నేను ఒక దైవ సేవకుడమ్మా, నేను అలాంటివన్నీ చేయకూడదు. నేను ఎందుకు క్లోజ్ అయ్యానంటే అని తొక్కలో తీరి ఒకటి చెప్తున్నాడు. వీడు బంధభక్తులు వింటా ఉన్నారు. బ్రదర్, ఒకవేళ మీకు పెళ్ళి కాకుండా ఉంటే త్రిషను మీకు ఇచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని. మీలాంటోడు నాకు ఎక్కడ దొరకడు, మీకు మించిన మంచోడు మాకు ఎక్కడ దొరకడు. లక్షణంగా నేను త్రిషను మీకు ఇచ్చి పెళ్లి చేసి ఉండేదాన్ని. అయితే మీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నేను భయపడుతున్నా బ్రదర్. తను చిన్నపిల్ల, 20 సంవత్సరాలు అంటే చిన్నపిల్ల, 20 సంవత్సరాలు చిన్నపిల్ల, తను చిన్నపిల్ల కాబట్టి తను ఒకవేళ మీతో క్లోజ్గా మాట్లాడితే మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి అని తనే చెప్పింది నాతో. నన్ను అడిగింది, బ్రదర్ మీరు త్రిషని చెల్లిగా భావిస్తున్నారా అంటే నేను అన్నాను, అక్క చెల్లిగా భావించడం ఏంటి, చెల్లే కదా, ఎప్పటికైనా నేనే కదా పెళ్లి చేయాలి తనకి,
నన్ను అడిగింది, బ్రదర్ మీరు త్రిషాని చెల్లిగా భావిస్తున్నారా అంటే నేను అన్నాను, అక్క చెల్లిగా భావించడం ఏంటి, చెల్లే కదా, ఎప్పటికైనా నేనే కదా పెళ్లి చేయాలి తనకి, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వస్తూ పోతుంది నేనే కాబట్టి. వీళ్ళే చాలాసార్లు నాతో చెప్పారు, త్రిషాకు మీరే పెళ్లి చేయాలంటే లక్ష్యంగా చేద్దామక్క మాట్లాడండి. పాపం చేసిందని అంటే ఇప్పుడు అడిగింటారు కదా నా వదిన, అంటే లేడీస్ అంతా సామాన్యంగా వదిలిపెట్టారు కదా. పాపం చేసావంటే చేశాను చెప్పాను. ఎవరు ఏంటి ఏం లేదు, నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, నీ వల్ల ఏమన్నా పాపం జరిగిందా అని అడిగింది. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చాలా రోజుల నుంచి చెప్పాను. ఏం చెప్పానంటే ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయిలే అంటే, నేనే సంతోషంగా లేదు స్టార్టింగ్ నుంచి. అడుగుతుంది ఎందుకు నాతో ఇలా ఉన్నావు, ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంటే నేను చెప్పాను, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అని చెప్తూ వచ్చాను. అయితే ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏమని అడిగిందంటే, ఆ దేవుడు నన్ను వదిలేసా అంటున్నావు కదా, మరి పాపం ఏమన్నా చేసావు అని అడిగింది నిన్న. అడిగి చెప్పాను, అవును పాపం చేశాను అని చెప్పాను. ఏం అడగలేదు. నేను కూడా ఏం చెప్పను, నేను పక్కన వాళ్ళ జీవితాన్ని ఎందుకు తీస్తాను, అలా కాదు, నా ప్రాణమైన అలాంటి చెప్పను, చేశానని చెప్పాను. అనగానే అడిగింది, మరి నేనేం చేయాలి ఇప్పుడు అంటే, ఒకటి నాతో కలిసి ఉండగలను అంటే ఉండు, లేకపోతే మన ఇద్దరం కలిసి అడ్వకేట్ దగ్గరికి వెళ్దాము, డివోర్స్ తీసుకుందాము, నువ్వు ప్యూర్ గానే బ్రతుకు, నా బతుకు తెల్లారేదని చెప్పాను. మళ్ళీ ఏడ్చింది. తర్వాత ఏముందంటే మళ్ళీ ఫోన్ కాసేపు తర్వాత, సరే అయితే ఒకవేళ నా జీవితంలో నువ్వు ఏ రోజైనా నేను తప్పు చేశానని వినపడితే నువ్వేం చేస్తావు అని అడిగింది. చెప్పాను, నేను చేసిన దానికి ప్రతిఫలం వచ్చిందని అనుకుంటాను అని చెప్పాను. అప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని అడిగింది. దేవుడికి వదిలిపెట్టి సైలెంట్ ఉంటా అని చెప్పాను. అదే లాస్ట్ మాట మా ఇద్దరి మధ్య జరిగింది. ఇంకా చెప్పాను, నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు హెల్త్ బాగాలేదు, నేను ఏ సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేను అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అది లాస్ట్ మాట మా ఇద్దరి మధ్య. అది జరిగిన పరిస్థితి. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇంకా ఈ పని మనిషి విషయంలో, అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, నీకన్నా ఒక క్లారిటీ ఉందారా పని మనిషి విషయంలో? ఒరే దరిద్రుడా, సారీ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఇప్పుడు నేను వీడియో క్లిప్స్ ప్లే చేస్తాను, మీరే వినండి. ఆ కన్వర్జేషన్ ఏం మాట్లాడంటే, ముందు తనకి ఎలాగైనా డబ్బు ఇవ్వాలి అనేది నేను ఫిక్స్ అయ్యాను. ఇవ్వాలి, ఏ రీజన్తో ఇవ్వాలి, రీజన్ లేదు నాకు. అప్పుడు నేనేమన్నా అంటే, అలా పని చేస్తారా లేకపోతే బట్టలు కూడా ఊతుతారా అని అడిగాను. అప్పటికే నేను ఒక వారం ట్రిప్ లో ఉన్నాను, బట్టలు ఉన్నాయి. నేను ఎందుకు అడిగాను ఈ మాట, తనకి డబ్బు ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే మాట్లాడిన కాన్వర్జేషన్ డబ్బు ఇవ్వాలనిపిస్తుంది, అందుకని బట్టలు కూడా ఊతుతారంటే, ఊతుతారన్నా ఎన్ని జతలు ఉన్నాయి అంతే, జతకి ఎంత తీసుకుంటారో అని అడిగాను. లేదన్నా మీరు ఇవ్వండి సార్ అంది, అన్న కాదు సార్ అంది, సార్ మీరు ఇవ్వండి నేను ఉతికిన తర్వాత చెప్తానని చెప్పాను. సరేనమ్మా అని చెప్పాను. అది చెప్పిన తర్వాత ఆమె కనిపించాను నాకు. నేను ఇటువైపు రూమ్ లో ఓడ్చడానికి ఎందుకో వచ్చింది, నేను అటువైపు ఉన్నాను. నేనేమన్నా అటువైపు ఏదో ఓడుస్తుంది అనుకున్నాను. నేను బయటకు వచ్చేప్పుడు లేదు. అప్పుడు అడిగాను ఎడిటర్ని, పని మనిషి ఎక్కడ అంటే, లేదు వెళ్ళిపోయింది అని చెప్పాడు. చెప్పగా నేను అన్నాను, ఆ నంబర్ ఏది రాదని అడిగాను. అడిగితే ఎందుకు అన్నాడు. ఎందుకంటే చెప్పాను, ఏదో బట్టలు ఇస్తా అని చెప్పాను, ఆ బట్టలు తీసుకోవడానికి తను రావాలి అని చెప్పాను. అనగానే ఈ వ్యక్తి ఏమన్నా అంటే, లేదన్నా బట్టలు నేను ఉతికిస్తా, మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, తనకి ఎందుకు ఇవ్వాలన్నాడు. యాక్చువల్ నా కాన్సెప్ట్ ఏంటి, తనకి ఏదో హెల్ప్ చేయాలని నా కాన్సెప్ట్. అయితే ఈ వ్యక్తి ఎవరుకున్నాడు, తనకెందుకు డబ్బు ఇవ్వాలి, మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కదా అన్నాడు. అనగానే సర్లేని అది టాపిక్ పక్కన పడిపోయింది, కట్ చేసేసాను. నేను నాకు సంబంధించిన 2-3 కాల్స్ చేస్తున్నాను. పైన రూమ్ అది, కింద నేను మాట్లాడాను, కింద కాల్స్ మాట్లాడుతున్నాను. అంత కాల్స్ మాట్లాడిన తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి నేను ఇంకో దగ్గర టిఫిన్కి వెళ్ళాలి, వెహికల్లో వెళ్ళిపోవాలి. ఒకసారి వెళ్ళిపోతే అక్కడ క్యూట్ చెప్పి స్టార్ట్ చేస్తే నేను వచ్చి మన సాయంకాలానికి వస్తాను. ఇక్కడ ఏం చెప్పాను, ఇవేం చెప్పింది, ఒక కాసేపు తర్వాత వస్తాను బట్టల కోసం అని చెప్పింది, తను చెప్పింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, విషయం ఈ వ్యక్తి తెలియదు. ఈ వ్యక్తి కాసేపు వెళ్ళిపోతాడు. ఏం చేయాలని పైకి వెళ్ళిపోయి అబ్బాయి మొబైల్ తీసుకుని ఆ నంబర్ తీసుకుని, అందుకే ఎందుకంటే కాల్ చేస్తున్నాగా ఆ నంబర్ తీసుకుని ఆ నంబర్కి మెసేజ్ పెట్టాను. అమ్మ ఏదో పేరు తెలుసులే, ఆ పేరుతో పెట్టాను, నేను పలానా కడుపు నుంచి వచ్చాను పాస్ ఉంది, మీకు డబ్బు ఇచ్చాను కదా. పెద్ద ఆఫీస్ టైప్ ఉంది అక్కడ. తనకి కంగారు పడిపోయింది, ఎవరో నాకు మెసేజ్ పెడుతున్నారు అని. దాన్ని పట్టుకునే వాళ్ళు యథాతథంగా భర్త చూపించింది, ఎవరో నాకు మెసేజ్ పెడుతున్నాడు వాట్సాప్ లో అని. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మా మధ్య కన్వర్సేషన్ జరుగుతుంటే నేను అంటే గుర్తుపట్టుకుంటాను. కానీ అక్కడ ఎలా ఉంది,
జరిగిన పరిస్థితి అంటే 3 నిమిషాలు మాట్లాడింది. నాకు తెలిసి 3 నిమిషాలు కూడా తక్కువే. జస్ట్ అలా ఊడుస్తుంది, నేను ఇక్కడ రెడీ అవుతూ అంటే హుడీ వేసుకొని తనతో మాట్లాడుతున్నాను. తను ఈ మొత్తం అంతా నా మొక్కలు చూసింది 2-3 సార్లు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఉన్నప్పుడు, నువ్వు డ్రెస్సింగ్ చేసుకుంటా ఉన్నప్పుడు అక్కడ పని మనిషి ఏం చేస్తూ ఉంది? పోనీ ఆ ఉన్నప్పుడు నువ్వెందుకు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నావు? ఓకే సరే, ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళి ఆయన ఫోన్లో నెంబర్ దొంగతనంగా తీసుకోవాల్సినంత అవసరం ఏంటి? నువ్వు ఆయన ఫోన్లోకి వెళ్ళి ఆయన లేనప్పుడు ఆయన ఫోన్లోకి వెళ్ళి ఆమె నెంబర్ తీసుకోవాల్సినంత అవసరం ఏంటి? నేను చెప్పనా, ఒకటి మొదటి ½ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. సార్ మీరు నా కాళ్ళ మీద పడ్డమేంటి సార్ అని అంటే, నేను అన్నాను కాళ్ళ మీద పడేటట్టు నేను బిహేవ్ చేశాను, ఊరుకున్నాను, క్షమించని ఏడ్చాను. అది ఆన్ ది స్పాట్ అక్కడే. అంటే ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పినటువంటి పశ్చాత్తాపమే ఆ రోజే కాళ్ళ మీద పడి ఏడ్చాను నేను. అప్పుడే కాళ్ళ మీద పడి ఏడ్చి ఇక నేను బయలుదేరి వస్తే దీనికి సమాధానం చెప్పు. చెప్పడీడు వీడు కన్విన్స్ చేస్తాడు, నేను చెప్పను, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పేశాను, ఇంకెవరన్నా అడగొద్దు అని వీడు మాట్లాడుకుందాం రండి అని లైవ్లోకి ఎవరైనా వెళ్ళారనుకో, వీడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత పిరికోడో తెలుసా? ఎవరైనా కామెంట్స్ పెట్టారనుకో, వీడికి పాజిటివ్గా వచ్చిన కామెంట్స్ అయితేనేమో వాటిని హైలైట్ చేస్తాడు, వాటిని పెట్టుకుంటాడు. లేదనుకో ఎవడన్నా క్వశ్చన్ అడిగితే, ఎవడన్నా ఎగనెస్ట్గా మాట్లాడితే వాడిని హైడ్ చేసేస్తాడు. అంత పిరికి పంద ఈ బిల్డప్ తోడేలు, అంత పిరికి పంద. మీరేంటంటే మన్నతో ఏమంటారు డిబేట్ చేసి అంత సీన్ ఉందా, దమ్ముందో, ధైర్యం ఉందా, తొడలు కొడతాడు మా అన్న, ఎరగదీస్తాడు మా అన్నను మించి ఎవరు లేరు. పిరికోడరా నాయన, పిరికోడు. అక్కడ దాకా ఎందుకు? వాడి ఫాలోవర్సే, ఈ సింగనామల మణికంఠ స్వామి ఫాలోవర్సే అన్నా ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకని ఇలా చేస్తున్నావు అని అడుగుతుంటే స్కిప్ చేస్తున్నాడు. ఎందుకంటే పడిపోతుంది కింద. అమ్మో ఎన్నిసార్లు చెప్పాలి? వాడు మాట్లాడుకుందాం రండి ఒకసారి చూడండి. వాడి ఫేస్లో కళ అని పోయి ఏదో నవ్వు, ఫార్మాలిటీగా నవ్వు నవ్వుతున్నాడు అంతే. అర్థమైందా? ఫార్మాలిటీగా నవ్వు నవ్వుతున్నాడు అంతే. వాడికి ఎగ్నెస్ట్గా ఎవరైనా మాట్లాడితే ఇమ్మీడియట్గా తీసేస్తాడు వాళ్ళని. ఎగ్నెస్ట్గా ఒక్క మాట వీడియో ఇస్తున్నట్టే ముందు అడిగి ఫింగర్ పెట్టుకుంటాడు, రైట్ నొక్కేస్తాడు, స్కిప్ కొట్టేస్తాడు హే అని. వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళని అన్నా నువ్వు సూపర్ అన్నా, నువ్వు టోపర్ అన్నా, అబ్బో ఒక్కడ మీద ఎంతమంది పడుతున్నాడు అన్నాడు అనుకో, అవును బ్రదర్, మళ్ళీ ఎవరైనా మాట్లాడుకో, అది నేను చెప్పను బ్రదర్. నేనేం చెప్తున్నానంటే ట్రై టు అండర్స్టాండ్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపించలేడు. ఎప్పుడు మారుతారు ఇంకా? మీరు ఎప్పుడైనా తెలుసుకోండి. మీరు ఇంత అభిమానించారు, ఇంత చేస్తారు, మిమ్మల్నే వాడు తీసేస్తున్నాడు, మిమ్మల్నే వాడు స్కిప్ కొట్టేస్తున్నాడు, మిమ్మల్ని హైడ్ చేస్తున్నాడు, మీ కామెంట్స్నే చేస్తున్నాడు. అంత పిరికి పందావాడు. హలో చెప్పండి సార్. ఎక్కడ్రా? ఎక్కడున్నారా? ఎవరు సార్? ఎక్కడ ఉన్నాను సార్, రోడ్డు పైన ఉన్నాను. ఓకే సార్ సాయంకాలం కాల్ చేస్తా సార్. నా బిరుదు బాగుంది సార్, థ్యాంక్ యూ. సాయంకాలం కాల్ చేస్తా. నా బిరుదు బాగుంది సార్, థ్యాంక్ యూ. నాకు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఆ బిరుదు, మీరు ఇచ్చినారు. సరే, పని మనిషి విషయంలో అంటే ఓకేరా అనుకుందాం. ఏమెవర్రా మరి కొత్తగా? ఇదేంది మరి కొత్తగా? ఎవరామా అసలు? ఆమెమో నేను సార్ అంటుంది, నువ్వేమో సాయంత్రం వస్తానులే, నాకు మంచి బిరుదు ఇచ్చారు సార్ అని అంటుంది. నువ్వేమో నేను సాయంత్రం కాల్ చేస్తా అని నువ్వంటున్నావు. ఏం జరుగుతుంది? అరే నాకు అర్థంగా అడుగుతాను. ఏదైనా తప్పు చేస్తే, పాపం చేస్తే, నేను తప్పు చేశాను, పాపం చేశానని ఒప్పుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి మరలా వస్తే నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దానికి ఎందుకు నువ్వు బైబిల్లో ఉన్న విశ్వాసులను,
నువ్వు ఎవరైతే విశ్వాసులుగా కనబడుతున్నారో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నీ పాపానికి అడ్డుగా పెట్టుకొని వీళ్ళు కూడా పరిశుద్ధులు కాదు, వీళ్ళు కూడా అపవిత్రులు, వీళ్ళు కూడా ఎక్కడ కూడా పడిపోయిన వాళ్ళని ఎందుకు ఇంత వాక్య విరుద్ధపు బోధ చేస్తున్నావు? ఎందుకు ఇంత వాక్య విరుద్ధంగా ఇంట్లో నడుచుకుంటున్నావు? అవును నేను తప్పు చేశాను, పాప క్షమాపణ ప్రభు దగ్గర అడిగాను, పశ్చాత్తాపం చెందాను, అవును అని చెప్పు. నీ మీద మళ్ళీ ఎవరు మాట్లాడరు. కానీ నువ్వు చేస్తున్నది తెలుసా? నువ్వు చేస్తున్నది ఏంటో తెలుసా? నువ్వేం చేస్తున్నావు అని అంటే తప్పు చేసి దానికి బైబిల్ని దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నావు ఇలాగా. సరే రా, ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే పనికిరాని విశ్వాసులు, ఎవరికి ఉపయోగపడని విశ్వాసులు, ఎందుకని వీళ్ళని మనం తీసుకోకూడదు? ఎందుకంటే వీళ్ళంతా ఇంపర్ఫెక్ట్, అసంపూర్ణులు లేదా లోపభూయిష్టమైన వాళ్ళు. ఈ విశ్వాస వీరుల్లో ఏ ఒక్క వ్యక్తి మీద వేలు పెట్టండి ఇలా, ఈ వ్యక్తిలో లోపం లేదని చెప్పండి, లోపం ఏంటో నేను చెప్తాను. ఇంకొకసారి చెప్పను, విశ్వాస వీరులు, వీళ్ళందరి పేర్లు ప్రస్తావించిన పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాస వీరులు అని చెప్పాడు, విశ్వాసాన్ని బట్టి సాక్ష్యం పొందారని చెప్పాడు. కానీ ఒక్క వ్యక్తి మీద వేలు పెట్టండి అక్కడ, ఈ వ్యక్తిని నేను తీసుకుంటాను అని. అందరూ ఇంపర్ఫెక్ట్, లోపభూయిష్టమైన వాళ్ళు, కానీ ఏం కలిగి ఉన్నారు అని నువ్వు సొల్లువాగుడు వాగే కదా వీడియోస్లో అన్నిట్లలో. అయితే నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పనికిరాని వాళ్ళు, ఆదర్శంగా తీసుకునే వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకున్నారో నువ్వు? ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు నాకు అర్థం కాదు. జాన్ పాల్ అని పెట్టుకున్నావు కదా. జాన్ ఒక శిష్యుడి పేరు, పాల్ ఒక శిష్యుడి పేరు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు కలిపి వీళ్ళు అవిశ్వాసులు అయితే, విశ్వాసానికి కర్తలు కాకపోతే, లేకపోతే వీళ్ళలో ఏం మంచి లేదు, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి ఏమీ లేదు, అలా అయితే మరి నువ్వెందుకు ఆ పేర్లు పెట్టుకున్నావు? ఎవడరా నిన్ను జ్ఞాని అంటుంది? నాకు అర్థం కాదు. ఇంత సింపుల్ పాయింట్సే నీకు ఈ బుర్రకెక్కట్లేదు. నువ్వు ఎలా? సరే నువ్వు పెట్టుకున్నావురా, నీ కొడుకేంద్రా, ఆ పేరేంట్రా? జీసస్ పాల్. ఏంటిదే? జీసస్ పాల్. పాల్ గురించి కూడా నువ్వు తప్పుగా మాట్లాడావు కదా. పాల్ పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి నువ్వు? అరే నీకు అసలు బుర్ర బుద్ధి ఉంటుందో నాకు అర్థం కాదురా. అందరికి పెద్ద నీతులు చెప్తూ ఉంటావు. జీసస్ పాల్ అంటే ఇప్పుడు వాడితో ఎవడన్నా ఆడుకునేవాడు ఏమని పిలుస్తారు వాడిని? ఒరే జీసస్ పాల్ ఇట్రారా, ఒరే జీసస్ ఇట్రారా, ఒరే జీసస్ ఇట్రారా అని అంటారా? అనరా? ఎంత బుర్రతక్కువేంద్ర నువ్వు? నాకు అర్థం కాదు. ఎవడన్నా అలాంటి పేరు పెడతాడరా? వాడిని ఎవడన్నా తిట్టాలంటే, లేకపోతే వాడిని ఏమైనా కొట్టాలి అని అంటే, లేకపోతే అంటే ఏమని పిలుస్తారు? ఒరే జీసస్, ఒరే జీసస్, ఒరే జీసస్, క్రీస్తే నాకు అల్టిమేట్, క్రీస్తే నాకు సూపర్. అసలు ఏం పెట్టుకున్నారు అయ్యా బుర్రలో? నాకు అర్థం కాదు. ఏం పెట్టుకున్నావు బుర్రలో? అలాంటప్పుడు ఇప్పుడు నీ కొడుక్కల పేరు పెట్టుకుని ఎవడన్నా అట్లా పిలుస్తూ ఉంటే హే 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 అని పల్లిస్తావా? నీ దిక్కుమాల లాజిక్ ఏంట్రా? నాకు అర్థం కాదు. నోటికి వచ్చినట్లు ఎవరిని పడితే వాళ్ళని అనేసి నీకు ఇష్టానుసారంగా యోసేపు గురించి అయితే మరీ దారుణంగా. అరే యోసేపు వాళ్ళ కూతురు ఉంటే సంవత్సరాలు. సరే ఇప్పుడు పోతిఫరు భార్య కాకుండా పోతిఫరు కూతురు 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, లేకపోతే 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు మంచి వయసులో ఉండి ఆమె పట్టుకో ఉంటే ఇలాగే పరిగెత్తుండేవాడా? నేనైతే పరిగెత్తడే అనుకుంటాను. అందరూ అదే అనుకుంటారు కదా. అలానే ఉండేవాడు యోసేపు. ఒక తెక్కల మొహం వాడా, ఆమె ఒక రాణిరా. రాణి అంటే ఎలా ఉంటుంది అనుకుంటా? నీ ఇలాంటి మాడి చెక్క మొహం వేసుకుంటుంది అనుకుంటున్నావా? రాణి అంటే ఎలా ఉంటుంది? అలాంటి రాణి ఉండి రమ్మని పిలిచిన నాకు వద్దు అని పారిపోయినట్టు రా యోసేపు. నన్ను అంత అర్హత ఉందా? ఉందా నీకు? ఉందా? ఒకవేళ కూతురు ఉంటుంటే యోసేపు పారిపోయేవాడా? అని ఇలా కక్కుర్తివాడు అనుకుంటున్నావేంటరా? అనుకుంటున్నావా? యోసేపు ఆమె ఒక రాణి అంటే ఎలా ఉంటుంది? నీ మామిడి చెక్క మోహం వేసుకున్నట్టు ఉండదు. అయినా కానీ యోసేపు నిగ్రహించుకొని దేవుని పక్షంగా నిలబడ్డాడు. అంతే కదా నేటి తరానికి కూడా యోసేపు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. రైట్. ఇంకా మనోడు ఏం చేశాడంటే సతీష్ కుమార్ ఒక పాట పాడించుకున్నాడు. అండ్ కొంతమంది పాటలు పాడారు వాళ్ళ మీద. మనం పాటలు పాడకూడదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పాటలు పాడకూడదు. ప్రభువుకు మహిమ రావాలి, ప్రభువు మాత్రమే ఆయన ఆరాధించబడాలి, ఆయన మాత్రమే కీర్తించాలి అని చెప్పి స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, ఏమైనా చేయగలవు అనే పాట మీద అయితే ఇంకా ఎందుకంటే మనోడు అందరి దారి ఒక దారి అయితే నా దారి ఒక దారి అని వెళ్తాడు కదా, ఆ పాటను కూడా గబ్బు లేపాడు. ఏమైనా చేయగలంటే ఏమైనా చేయగలడా? ఆయన పాడిన ఆథర్ ఇంటెన్షన్ వేరు, నువ్వు దాన్ని కూడా వంకరీకరించు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అంటే అరే పిల్లతోడెళ్ళారా మీరు కూడా వినండి. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరి మీద వక్రీకరించి మాట్లాడిన నువ్వు నీ మీద పాట ఎట్లా పాడించుకున్నావురా? నీ మీద పాట ఎట్లా పాడించుకున్నావు? అమ్మో క్రీస్తు నిమిత్తం అంట సారు శ్రమలు పడుతున్నాడంట, క్రీస్తు నిమిత్తం అంటే ఈ అవమానాలు పడుతున్నాడంట. సిగ్గుండాలి కొంచెం, మన సిగ్గు.
క్రీస్తు నిమిత్తమా, సువార్త నిమిత్తమా, బైబిల్ని బోధించడం నిమిత్తమా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే వచ్చిన నిందలు ఇవన్నీ? నువ్వు కలిపిన పులిహోర, నువ్వు కలిపిన పత్యాపారం, నువ్వు చేసిన దరిద్రం వల్లే కదా వచ్చినాయి ఇవన్నీ కదా? దానికి మళ్ళీ నీ మీద పాట పాడించుకొని క్రీస్తు నిమిత్తం అంటే శ్రమలు పడుతున్నానంట, శ్రమలు అనుభవిస్తున్నానంట. అరే నాయన, నా మాటని ఇప్పటికైనా పశ్చాత్తాపం ఉంది, ప్రభు దగ్గర క్షమాపణ అడిగి క్రైస్తవ సమాజానికి క్షమాపణ కోరు. నేను అప్పుడు ఎవడేమన్నాడో ఎవ్వరు మాట్లాడరు. ఎందుకు ఇప్పుడు నిన్ను కొట్టిన సింపతి డ్రామా ఒకటి స్టార్ట్ చేసినావు కదా, సింపతి డ్రామా. నన్ను కొట్టారు, భౌతికంగా కొట్టారు. ఒకటికి ఎన్నిసార్లు వీడియోలో అయితే నాకు తెలుసు 10-12 సార్లు చెప్పుంటాడు నన్ను భౌతికంగా కొట్టారు. అవును నిజమే నన్ను భౌతికంగా కొట్టారు, సెంటర్లో కొట్టారు. అన్న ఇంతకీ మిమ్మల్ని భౌతికంగా కొట్టారా అని అంటే, వాళ్ళు నన్ను భౌతికంగా కొట్టారు అని దాడి అయిపోయిన తర్వాత నాకు తెలుసు మీద కొట్టాడు నన్ను. తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడ ఈ స్పాట్లో కొట్టాడు, చాలా గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత నాకు ఎందుకు నొప్పి పెడుతుందని చూసుకుంటే తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో కొట్టాడు కదా నన్ను అనే విషయం తర్వాత అర్థమైంది. తర్వాత ఆ గుంపులో, ఆ తోపులాట్లో ఈ పొత్తి కడుపు కింద తన్నాడు, కాలుతో గట్టిగా తన్నాడు. పొత్తి కడుపు కింద ప్రైవేట్ పార్ట్ మీద గట్టిగా తన్నాడు. మీకు అర్థం కాదని చెప్తాను ఇదంతా. మీకు తెలుసు, ఒక ప్రైవేట్ పార్ట్ మీద తంతే ఆ పెయిన్ ఎలాగుంటుంది, అది ఎంత ప్రమాదం, ఎంత డేంజర్ అన్నది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకవేళ అంటే కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అరే ఇప్పుడు నాకు అర్థంగా గడుగుతాను, కొట్టించుకుని నవ్వుతూ ఉంటావేంటి? కొట్టించుకొని నవ్వుతావేంటి? ఇప్పుడు సరే, ఆయనకి నీకేదో ఉంది, నువ్వు 0.5 అని పెట్టినందుకే కదా, 0.5 అని పెట్టినందుకే భాను మేకల నీ మీద మళ్ళీ వీడియో చేశాడు, నా ఫ్యామిలీ జోలికి రావద్దని చెప్పాడు. నువ్వేం చేసావు? వాళ్ళ ఆవిడిని చండాలంగా తిట్టావు. నువ్వు అసలు పాస్టర్ వారు నువ్వు? వాళ్ళ ఆవిడ గురించి చండాలంగా మాట్లాడావు, చండాలంగా వీడియోలు చేసావు. దగ్గర భానుమతి, నీకు పెళ్ళయింది కదా, ఎప్పుడు పెళ్ళయింది నీకు? ఇంతకాలంగా పిల్లలు ఎందుకు లేరు? మగతనాన్ని అక్కడ చూపించరా. డోర్ లాక్ చేసి లైట్లు ఆర్పేసి మంచాన్ని ఊపుతూ కూర్చున్నావా తెల్లవారుదులు? కాబట్టి మంచాన్ని నొప్పడం మానేస్తే పిల్లలు పుడతారు. ఇకపోతే కెమెరా ఎదురుకు వచ్చినప్పుడు ప్రతి నిమిషానికి కనీసం 2 సార్లు అయినా ఈ పైన బటన్ని విప్పేసి ఇలా మాటికి లాగుతుంటావు కదా కాలర్. నువ్వు మగాడివి కాదు కాబట్టి ఇలాగే వదిలిపెట్టి వీడు మాట్లాడితే, ఈ చేతులు కదిలేటప్పుడు ఈ షర్ట్ అనేది కిందికి దిగి ఇలా కూర్చుంటే ఈ వక్షోజాలు కనపడతాయేమో, షర్ట్ ఇలా కూర్చొని ఈ షేప్ కనబడుతుందేమో, అలా ఈ వ్యక్తి వీడియో చూస్తున్నటువంటి మగాళ్ళు ఈ టాలెంట్ని చూస్తారేమో అనే ఉద్దేశంతో ఇలా షర్ట్ కూర్చోకుండా మీద మాటికి ఇలా అంటూ ఉంటాడు. నువ్వు ఎందుకు కాలర్ లేపుతున్నావంటే నీ వక్షోజాలు కనిపించకుండా ఉండేదానికి అని చూసే వ్యక్తులకు అర్థం కావట్లేదు. ఈ కెమెరా ముఖంగా నేను నీకు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, ఓకే, నువ్వు రీనాను పంపిస్తే నేను కవల పిల్లలనిచ్చి రిటర్న్ గిఫ్ట్గా నీకు పంపిస్తాను, ఓకేనా? నువ్వు ఎక్కడ భ్రమపడుతున్నావంటే, శరీరంలో ఒక చిన్న అవయవం ఉంటే అది మగతనమేమో అనుకుంటున్నావు, కానీ అది పని చేయదని, అది కేవలం చూడడానికే తప్ప. అదేదో పాత సినిమాలో ఇది గరిట లాంటిది కానీ గరిట కాదు, ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు, ఇది టీవీ లాంటిది కానీ టీవీ కాదంటారు కదా, అలా నీకు అది మగతనం లాంటిది కానీ మగతనం కాదు అనేదానికి నీకు పెళ్ళి ఎప్పుడైంది, ఇంతకాలం పిల్లలు ఎందుకు లేరు అనేదే సమాధానం రా బెగ్గర భానుమతి. కాబట్టి నీ మగతనాన్ని అక్కడ చూపించు, పిల్లలు పుడతారేమో చూద్దాం. ఇప్పుడు చూసేదే ఉండదులే, పుణ్యకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసేదే ఉండదు, అప్పట్లోనే పుట్టకపోతే ఇప్పుడు పుట్టేదే ఉండదు. కాబట్టి నువ్వు చూడ్డానికి పురుష రూపం తప్ప లోపల నువ్వు చెక్కగాడివి అని అందరికీ తెలుసు ఈ పాటికే. అయినా వరే ఒక మగాడు స్లిమ్ ఫిట్ జీన్సో లేకపోతే బ్యాగీ ప్యాంటో, కార్గో ప్యాంటో లేకపోతే ఫార్ములో ఇలాంటి ప్యాంట్స్ వేస్తాడు, కానీ స్కిన్ టైట్ జీన్స్ వేస్తావంటే నువ్వు చెక్కగాడివి అనే అర్థం కాదరా. కాబట్టి నేను ఏమంటానంటే, నువ్వు మగతనం చూపించడం కాదు, అదేం పెద్ద విశేషమేం కాదు. నా భార్య బిడ్డలకి స్నానం చేయించేటప్పుడు చూస్తుంది, అదే పెద్ద మ్యాటర్ కాదు. కానీ నీకు రిటర్న్ గిఫ్ట్లో 2 కవల పిల్లల్నిచ్చి పంపించేసే రేనాని. నేను ఎక్కడ బయట చెప్పను, ఓకే? నీ పిల్లలు కానీ చెప్పుకుందు, 2 కవల పిల్లలు ఇస్తాను, రిటర్న్ గిఫ్ట్లో తీసుకుందు కానీ పంపించేసాయి. నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఏం సెట్ కాలేదరా. ఎప్పుడు మాట్లాడాలి? సంవత్సరానికి ఒకరిని దించి అప్పుడు మాట్లాడాలి. ఒకవేళ భవిష్యత్తులో రీనాకి పిల్లలు పుట్టినా సరే రీనాకు పుట్టారు అని అనాలి తప్ప నీకు పుట్టారు అనే స్టేట్మెంట్ చెల్లదు. ఎందుకంటే ఆవిడ స్వయం కృషితో ఆవిడ సంపాదించుకోవాలి తప్ప నీ వల్ల అయితే పిల్లలు పుట్టరని ఈ గడిచిన సంవత్సరాలన్నీ
నిర్ధారణ చేస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ రేనాకు పిల్లలు పుట్టొచ్చేమో కానీ తన స్వయం కృషితో నీ ప్రమేయంతో అయితే పొరపాటును కూడా పుట్టేదానికి అవకాశం లేదని ఈ గడిచిన సంవత్సరాలే సాక్ష్యం. ఎరా ఏం పీక్కుంటావో పీక్కో అని పెట్టావు కదా, ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పి పెట్టావు. వచ్చి పీకేసరికి ఏమో నన్ను వీకేరు అని సింపతి డ్రామా స్టార్ట్ చేసినావా? సింపతి డ్రామా నోటి దూలతో అనడం ఎందుకు? తన్నిన తర్వాత తన్నారని చెప్పుకోవడం ఎందుకు? మళ్ళీ దీనికి క్రీస్తుని యాడ్ చేసుకుంటున్నాడు. నేను ప్రవక్తని, నాకు ఇది సహజమే, నేను ఏదైనా దేనికైనా రెడీ ఉంటాను, నన్ను కొట్టినా నన్ను చంపినా పర్లేదు నేను రెడీగా ఉంటాను, ఎందుకు దేవుడిని వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు అట్లా? ఎందుకు మీకు తెలీదండి? ఇంకొక దగ్గర అయితే ఎంత దరిద్రంగా మాట్లాడాడంటే, వీడిని సేవకుడు అని మీరు ఎలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడిని సేవకులని మీరు ఎలా అంటున్నారు, ఎలా వెంబడిస్తారో నాకు అర్థం కావట్లేదు. రై జాగ్రత్త పడంటారా నాయన. బైబిల్ వాక్యంలో ఉంది కదా, అంత్య దినాలలో సాతాను అనేవాడు సాధ్యమైనంత వరకు ఏర్పరిచిన వారిని సహితము తీసివేస్తాడు, నాశనం చేస్తాడని. జాగ్రత్త. ఎంత దరిద్రం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. అయితే నీ చెప్పింది అది ప్రూవ్ అయిందా? అంటే ఇప్పుడు నీ గురించి అడిగినప్పుడు ఏం జరిగిందో చెప్పకూడదా? ఇప్పుడు నా గురించి అడిగితే చెప్పు. నువ్వు కవర్ చేయొద్దు, నువ్వు కవర్ చేయొద్దు. కానీ కవర్ చేస్తే నువ్వు కవర్ నువ్వేందన్నా కవర్ చేసింది, నువ్వేందన్నా కవర్ చేసిన అడుగుతాను. నేనేం చేస్తుంటే కవర్ చేశాను? నువ్వు ముందా ఏం కవర్ చేశాను నన్ను? నువ్వు రాయచోట్లో రూమ్ తీసుకొని ఏం చేస్తున్నావు? మీ అమ్మతో పడుకున్నా ఇక్కడ, మీ అమ్మతో పడుకున్నారు ఇక్కడ, రాయచోట్లో రూమ్ తీసుకొని ఏం చేస్తారు ఇక్కడ? వెరీ గుడ్, సూపర్. మీ అమ్మతో పడుకున్నారు. అంతగట్టి లేని కొన్ని గొడవలను సృష్టించి ఇంత మనిషి చెప్పండి, చెప్పండి. నేను ఏదన్నా ఎవరికైనా నేను చెప్పాను, అంత పెట్టాను, చెప్పినంత నువ్వే కదరా దరిద్రుడా. ఏం చెప్పాను అడగండి. ఇంతసేపు మాట్లాడి ఏం చెప్పారంటే చెవులు పెట్టుకున్నావు నువ్వు? ఇంతసేపు మాట్లాడి కదరా. ఏం చెప్పారు? ఇప్పుడు అక్క చెప్పింది కవర్ చేశాను. నువ్వు నాకు కవర్ చేసే పాటలు నువ్వు అంతా అన్యాయం చేసావు. ఇప్పుడు చెప్తా విను. ఇప్పుడు హైదరాబాద్ లో 10 మంది నేను అమౌంట్ ఇచ్చిన దాన్ని అక్కడ వాళ్ళ భర్తని మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత నువ్వు అడిగావు, అమ్మా ఏమైనా చేశాడా నిన్ను అంటే, ఏం చేయలేదన్నా, 1000 రూపాయలు డబ్బు ఇచ్చాడని చెప్పింది. ఎందుకు ఇచ్చాడమ్మా అంటే హెల్ప్ అని చెప్పింది. ఒరే ఇందులో అండ్ అరే నువ్వు ఎలా నాకు అర్థం కాదు. ఇలా భాను మేకల గురించి మాట్లాడుతూ వీడియోలు మాట్లాడుతూ ఆయన బాడీని నువ్వు షేమ్ చేస్తూ మాట్లాడు కదా, తన వృక్షజాలు, తన ఫేస్ కట్ ఇవన్నీ కంటూ మాట్లాడు. నువ్వు పెద్ద సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా, షారూఖ్ ఖాన్ అనుకుంటున్నావా? నీ మొహాన్ని కరెక్ట్గా అర్థంలో ఎప్పుడైనా చూసుకున్నావా? మంచాన్ని ఊపితే పిల్లలు పుట్టర్రా అని అన్నావు కదా. ఇంతకీ భాను మేకల మంచాన్ని ఊపాడో లేదో నీకెలా తెలుసు? ఏం చేస్తే పిల్లలు పుడతారో లేదో నీకెలా తెలుసు? ఇంతకు నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఏం చేస్తున్నావు? అంతా ఓకేనా హెల్త్ అంతా? లేకపోతే ఎందుకు ఇలాంటి పనికి మళ్ళీ కౌంటర్లన్నీ? ఆయన భాను మేకల మంచాన్నే ఊపుతాడని నీకు ఎలా తెలుసు? ఏం చేయడని నీకు ఎలా తెలుసు? నీకు మాత్రం ఎలా తెలుసు? ఎందుకంటే వాళ్ళ వైఫ్ కదా చెప్పాల్సింది బయటకు వచ్చి, లేకపోతే వాళ్ళ వైఫ్ కదా ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే. నీకు ఎలా తెలుసు? ఏమన్నా పర్సనల్గా ఏమైనా భాను మేకలను ఏమైనా కలుస్తున్నావా ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నీ కిందరా నీ దరిద్రం కాకపోతే నీకు తగ్గట్టు ఆ పిల్ల తోడేళ్ళు నిన్ను నాశనం చేయడానికి ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా తెలుసా? అన్నా నువ్వు సూపర్ అన్నావు, డోపర్ అన్నావు, తుప్పు అన్నావు, తురుమున్నావు, తోపని అంటారు. కానీ నీ నిమిత్తం ఏమన్నా వచ్చి తన్నులు తినమను. ఎవరు తన్నులు తినడు. నువ్వు వీళ్ళందరూ కామెంట్ చూసి వీళ్ళందరిని చూసి నువ్వు ఏదో పొంగిపోతున్నట్టున్నావు. ఒక రోజు నట్టేయటం ముంచేది మళ్ళీ వాళ్ళే నిన్ను. వాళ్ళు ఏదో ఇప్పుడు ఏదో అనేస్తున్నారు, నువ్వు సూపర్ డోపర్ అని అంటున్నావు అని చెప్పేసి వాళ్ళ కామెంట్స్ని పట్టుకొని నువ్వేదో ఇరగదీస్తున్నావేమో. జాగ్రత్త, ఒకరోజు పోతావు, వాళ్ళే పోతావు. జాగ్రత్త. నీ మొన్న ఇది సింపతి డ్రామా చేస్తే ఒక వీడియో పెట్టావు కదా, నువ్వు కంప్లైంట్ చేయొచ్చు కదా, అని నీకు చాలామంది చెప్పారు. ఎందుకు నువ్వు కంప్లైంట్ ఇవ్వ నాకు అర్థం కాదు. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే నిన్నే తీసుకెళ్ళి ముందు బొక్కలు తొత్తారు కాబట్టి. మనం చేసిన పత్యాపారాలు అలాంటివి, మనం కలిపిన పులిహోరాలు అలాంటివి కదా. పోతే నీ గుడ్డి భక్తులు ఉన్నారు కదా, ఈ పిల్ల తోడేలు గుడ్డి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమంటారు అంటే, నీకు దమ్ముంటే మనతో డిబేట్ చేయి, మనతో మాట్లాడు, మన తురుము తుప్పు అంటారు. ఎంతమంది తెగ మాట్లాడేవాడు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు చేసిన దరిద్రమైన బోధలు వీళ్ళేమో దొరద చెవులు కలిగిన వారై వినసంపుగా ఉన్నాయన్న. అబ్బాబ్బా నువ్వు సూపర్ అన్నా నువ్వు తప్పంటే తప్పు, నువ్వు ఒప్పంటే ఉప్పన్నా. అంతే, నువ్వు తప్పంటే తప్పు, ఒప్పంటే ఉప్పు. మేమెంత చదువుతామన్నా బైబిల్? మేమెంత చదువుతాం? నువ్వు చెప్తున్నావు కదా, నువ్వే మా దేవుడు,
నువ్వే మా దేవుడు. దిక్కుమాల మొహాలరా. యెఫ్తా కుమార్తె గురించి మీ వాడు యెఫ్తా కుమార్తె గురించి చాలామంది గురించి చెప్పాడు. యెఫ్తా కుమార్తెని యెఫ్తా వెళ్ళి బలిచ్చాడా? మీ మొహాలు మీరు. వాడు ఏం చెప్తారు కదా, బైబిల్లో అలా ఉందో లేదో పరీక్షించండి. బలిచ్చానని చెప్పిన వీడే తర్వాత వేరే ఎక్కడో సెమినార్ దగ్గరనో ఎక్కడనో ఏం చెప్పాడంటే, ఒక బ్రదర్ ఉండి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతా బైబిల్ చదివిన ఒక బ్రదర్, మీలాంటి వాడు కాదు, అడిగితే అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నేను 2 ఉన్నాయి అవకాశాలు, 2 అవకాశాల్లో ఏం ప్రతిష్ఠించడం కంటే బలి ఇవ్వడము, ప్రతిష్ఠించడం బలి ఇవ్వడము ఎక్కువనా ప్రతిష్ఠించడం ఎక్కువనా, ఏది ఎక్కువ పాపం అన్నట్టు కవరింగ్ చేస్తూ, నేను ఇదని చెప్పలేదు, నేను ఇదని చెప్పలేదు, నేను ఇదని చెప్పలేదు, నేను ఇదని చెప్పలేదు, నేను న్యూట్రల్గా మాట్లాడాను అని అన్నాడు. వీడొక బైబిల్ జ్ఞాని, వీడొక బైబిల్ బోధకుడు, మీరందరేమో జాను పాలు 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 అందరు కలిసి వీళ్ళు పాలు పిండుతున్నారుగా. ఎందుకు పాలు పిండుతున్నారు కూడా చెప్తున్నాను చూడండి. ఎందుకు పాలు పిండుతున్నారు కూడా చెప్తున్నాను చూడండి. ఈ తోడేళ్ళకి ఎందుకనంటే, ఎవడైనా సరే ఎవడు నీతిమంతుడు కాదు, భూప్రపంచం మీద ఎవడు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అయితే మన పాపములు మనం కప్పుకొనక దేవుని దగ్గర ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి మరలా కృప చూపిస్తాడు. కానీ వీడేం చేస్తాడు తెలుసా? వీడు చేస్తున్న పత్యాపరం అన్నిటికీ దేవుణ్ణి అడ్డు పెట్టేసుకొని, నేను మగాడిని, నేను సూపరో, నేను డోపరో, నన్ను మించినోడు లేడు, బ్రాండ్, జేపీ అంటే బ్రాండ్ అని మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నాడు. ఈ మేకపోతు గాంభీర్యాన్ని చూపించినప్పుడు అందరూ కోపం వస్తుంది. వీడు చేసిన దరిద్రానికి ఇంకా పశ్చాత్తాపం పడకుండా ఎందుకు ఇలా ఉన్నాడని. ఎవరన్నా పడిపోతే లేపుతారు కానీ క్రైస్తవ్యంలో ఏంటి ఇలా ఉన్నారు అని మన ఏదో సొద్దపోసలా మాట్లాడుతున్నాడు. వీడు నెగిటివ్గా మాట్లాడని ఒక పాస్టర్ని చూపించండి, నెగిటివ్గా మాట్లాడిన పాస్టర్ని చూపించండి. అందరిని గురించి ఏలిచి చూపించి పెంట చేసి వాళ్ళ పర్సనల్స్ తీసి అందరి గురించి మాట్లాడాడు. ఈరోజు పోని బయటకి వచ్చి నిజం చెప్తున్నాడా? ఎవరు చెప్పట్లేదు. అంత దరిద్రుడు అయినా మీరు ఫాలో అవుతున్నారు. మీ కర్మరా బాబు, ఇంకా మీ కర్మ. వీకే గారు వచ్చి నీ బోధలు తప్పు అని ప్రతి వీడియోని ఇన్వెస్టిగేషన్ చేసి వాక్య విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావు, మాట్లాడదాం అని సవాల్ చేస్తావు ఉంటే, అలాంటి వాళ్ళతో నేను మాట్లాడను, అలాంటి వాళ్ళకి అసలు అర్హత ఉందా, అలాంటి వాళ్ళకి యోగ్యత ఉందా? ఈడు పెద్ద పైనుంచి దిగొచ్చాడని చెప్పేసి అంతకుముందు ఏమన్నాడంటే, నాతో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా రావచ్చు, నేను ఎవరితోనే సమాధానం చెప్తున్నావు మరి అన్నోడు ఇప్పుడు ఏమన్నాడంటే, వాళ్ళకి అసలు యోగ్యత ఉందా, అసలు వాళ్ళకి అర్హత ఉందా అని ఈ మంచాలు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఒకటి ఉందిరా, జాన్ పాల్ విను. ఏంటంటే, నేను జాన్ పాల్ అని పిలవడానికైనా నీకు అర్హత లేదు, ఎందుకంటే నువ్వు జాన్ని నువ్వు విమర్శించావు, పౌల్ గారిని విమర్శించినవాడు నువ్వు. మణికంఠ, తోడేలు మణికంఠ. ఒకడంట ఏ పంటనైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. ఒకడు ఏ పంట అయితే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడంట. ఈరోజు నువ్వు అదే పంటను కోస్తున్నావు. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో నువ్వు పెట్టిన బాధ ఒక్కొక్క సేవకుడిని, ఆ బాధ అంతా ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి తెలుస్తుందా? ఇప్పుడు నీ దాకా వచ్చేసరికి ఆ పెయిన్ ఏంటో తెలుస్తుందా? అవునా? అందుకే మనం చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అని అనకూడదు. అర్థమైందా? మనం చేస్తే సంసారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం అని అనకూడదు. ఒక వేలు నువ్వు ఇట్లా వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. అది చూసుకో ముందు. నీ కంట్లో ఉన్న దూలం తీసుకో ముందు, ఎదుటి కంట్లో ఉన్న నలుసు తర్వాత చూద్దు. కానీ బాగుపడి ఇప్పటి నుంచైనా బ్రతుకు మార్చుకో. ఇంకా ఫైనల్గా ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే, ఈడు ఎంత దరిద్రం చేసినా నేనేం చేయలేదు అంటే వీళ్ళు గుడ్డి భక్తులు, అవునా నువ్వు సూపర్ అన్నా డూపర్ అన్నా అంటున్నారు. ఇంకా మీ కర్మరా నాయన, మీ కర్మ. ఎందుకనంటే నేనైనా మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఎందుకు చేస్తున్నారంటే, వాడిని ఏదో ఎక్స్పోజ్ చేసి, వాడిని ఏదో చూపించేసి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఇదంతా కాదు. వాడు చేసిన తప్పైనా పాపమైనా కనీసం ఇప్పటి నుంచి తెలుసుకుంటాడేమో అన్న ఒక ఆశ. ఇప్పటి నుంచి మీరైనా మారుతారేమో, మనుషుల్ని వెంబడించడం కాకుండా, ఇలాంటి తోడేళ్ళని వెంబడించడం కాకుండా, దేవుని వాక్యాన్ని వెంబడించే వారిలాగా ఉండాలనే ఒకే ఒక చిన్న ఆశ, ఆ తాపత్రయంతోనే నేనైనా మరొకరైనా చేస్తున్న ఈ పోరాటం. అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. మీరందరూ కూడా నా సహోదరులు కాబట్టి సహోదరపూర్వకంగానే, ప్రేమపూర్వకంగానే మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాం. కనీసం ఇప్పటి నుంచైనా తెలుసుకోండి అని. మంచిది, నా మాటలు మీ అందరికీ అర్థమైన అనుకుంటున్నాను. దయచేసి మనుషులనో, మరొకరినో, సంఘ కాపరునో కాకుండా దేవుని వాక్యాన్ని
మాత్రమే వెంబడించండి. అప్పుడు ఇలాంటివి ఏవి వచ్చినా కానీ అప్పుడు దేవుడి మీదకి ఆ కోపం కానీ ఆ అసహ్యం కానీ పోకుండా ఉంటుంది. ఈ కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, హమారా ప్రసాద్ కానీ, లేకపోతే వీళ్ళు ఎవరందరూ ఉన్నారు కదా, మనతో మొదలు అనబడి ఉన్నారు కదా, అవును వీళ్ళందరూ ఎవర్రా? నీ గురించి ఎంత చండాలం జరుగుతున్నా, యూట్యూబ్ ఛానల్ ఎంత చండాలం జరుగుతున్నా ఎందుకు నీ గురించి ఎవరు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు తెలుసా? నువ్వు కూడా వాళ్ళవాడివే కాబట్టి. వాళ్ళు ఎంత దరిద్రం చేస్తున్నా, ఎంత పెంట చేస్తున్నా, ఎన్ని దరిద్రాలు చేస్తున్నా నువ్వు అక్కడ కూడా వేలెత్తి చూపించవరు. కానీ ఏదైనా చిన్న జరిగిందనుకో క్రైస్తవ్యంలో, చూసారా ఇది అని ఎక్స్పోజ్ చేసేస్తావు కదా. ఒరే మనోడు ఆడు ఉన్నాడరా కాబట్టి ఎవరు మాట్లాడొద్దు, వాడు మనోడేరా అని సైలెంట్గా ఉన్నారు అంతే. ఇంకా ఫైనల్గా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనిషినో లేకపోతే సంఘ కాపరినో ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుని వాక్యంలో అది ఎవరు చెప్పినా సరే దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా 1-4 సార్లు చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకున్నా కానీ గౌరవించండి, కొంచెం ప్రేమించండి అంతే తప్ప దేవుని స్థానంలో అతను తీసుకుని వెళ్ళి తప్పు చేస్తున్నా కానీ తప్పు చేయట్లేదని కవరింగ్ చేస్తూ షో చేయొద్దు. దానివల్ల అనవసరంగా అన్యుల మధ్య మనం అవమానపరచబడతాం. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. దేవుని చిత్తం మీద మరొక వీడియోతో కలుసుకుందాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.